హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో మన అందరికీ ఉపయోగపడే కొన్ని మంచి మంచి చిట్కాలండి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. తప్పకుండా చివరి వరకు చూసి మీకు ఏ టిప్ బాగా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. ఐరన్ కడాయిని మనం ఈ విధంగా జాగ్రత్త చేసుకోవాలండి. కడాయిలో మనం ఏదైనా కూరలు కానీ లేదంటే పిండి వంటలు కానీ చేసిన తర్వాత శుభ్రంగా తోమేసి తుడిచేసి అలాగే పెట్టేశామంటే అది రస్ట్ పడుతుందండి. మనం రెగ్యులర్గా వాడుకునేవైతే ఈ టిప్ అవసరం లేదు, కానీ మనం అప్పుడప్పుడు వాడే ఇటువంటి పెద్ద పెద్ద కడాయిలు అయితే కనుక ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇలా శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. బాండీ మొత్తానికి ఇలా లోపల వైపు బయట వైపు కూడా కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి. నేనైతే దీన్ని ఇంటికి గెస్ట్లు వచ్చారని చెప్పేసి వంట చేయడానికి తీసి వాడానండి. దీన్ని మళ్ళీ ఈ విధంగా అయితే నేను సర్ది పెట్టుకుంటున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేస్తే మనం 1 సంవత్సరం తర్వాత తీసినా సరే రస్ట్ అనేది పట్టదనమాట. చూడండి, చక్కగా లోపల వైపు బయట వైపు ఇలా అప్లై చేసి మీ దగ్గర ఏదైనా పాత క్లాత్ ఉంటే క్లాత్లో కానీ లేదంటే ఇలా కూడా చుట్టి పెట్టుకోండి. బియ్యం గోతం అండి, బియ్యం సంచిలో ఈ విధంగా పెట్టేసి నేను ఇంకా అటక పైన పెట్టేస్తాను. మళ్ళీ మనం తిరిగి బాండీని వాడేటప్పుడు శుభ్రంగా ఆ నూనె అంతా క్లీన్ చేసి వాడుకోవాలి. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం. ఈ షీట్ ఏంటో చూసారు కదండి, మనందరికీ తెలిసిన షీటు, మన ఇళ్ళల్లో అప్పుడప్పుడు ఉండే షీటే అన్నమాట. ఇది వచ్చేసి కేక్ కొన్నప్పుడు అడుగున వచ్చే అట్ట మొక్క అండి. ఈ అట్ట మొక్క చాలా గట్టిగా ఉందండి. నేను వంచడానికి ట్రై చేసినా సరే వంగలేదు. దీన్ని నేను ఈ విధంగా నా దగ్గర లేస్ ఏదో ఉంటే ఇలా అతికించాను. ఈ షీట్ ఇలాగే రౌండ్గా ఉందండి. ఆ షీట్ చుట్టూ ఈ విధంగా నేను హాట్ గ్లూ పెట్టేసి అతికించాను అనమాట. తర్వాత ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటున్నాను. ఈ షీట్ని మనం గోడకి హ్యాంగ్ చేసుకోవాలి. అందుకే ముందుగా 2 హోల్స్ పెట్టుకొని ఊల్తో ఈ విధంగా కట్టానండి. హ్యాంగ్ చేసుకునే విధంగా ఇలా కట్టుకున్నాను. అలాగే కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి ఈ విధంగా నేను షీట్ పైన ఒక 5 హోల్స్ అయితే పెట్టానండి. షీట్ సైజుని బట్టి హోల్స్ ఎన్ని కావాలన్నా పెట్టుకోవచ్చు. ఈ హోల్స్లో నేను మెటల్ గాజులు ఉంటాయి కదండి, పాతవి మెటల్ గాజులు, వాటిని ఈ విధంగా కట్ చేసి ఎస్ ఆకారంలో హుక్స్ లాగా తయారు చేసుకున్నాను. చూసారు కదా, వీటిని ఈ విధంగా పెట్టేస్తే మనకి కీ హోల్డర్ అండి. చక్కగా కీ హోల్డర్ అయితే రెడీ అయిపోయింది. బాగుంది కదా, చాలా చాలా బాగుంటుందండి. దీన్ని ఎవరైనా చూసినా సరే ఎక్కడ కొన్నారు అనే అంత అందంగా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం. మనకి సీజన్లో వచ్చే కమలా పళ్ళని చక్కగా జ్యూస్ తీసుకోవచ్చండి. ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా జ్యూస్ తీసుకోవాలో చూద్దాం. జనరల్గా మనం కమలా అంటే ఇంట్లో చక్కగా తొనలన్నీ వలుచుకుని ఈ విధంగా తినేస్తాము. కానీ ఇలా కాయలుగా తినని పిల్లలకి ఈ విధంగా చాలా సింపుల్గా జ్యూస్ తీసి ఇవ్వండి. మనకి ఇక్కడ కావాల్సింది జ్యూసులు వడకట్టుకుని ఇటువంటి స్టీల్ జల్లెడండి. అలాగే అడుగున ఒక గిన్నెను పెట్టుకుని ఈ విధంగా కమలా తొనలన్నీ వేసి ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే చక్కగా పిప్పి గింజలు అంతా పైనుండి పోతాయండి. చాలా చాలా సింపుల్ అండి జ్యూస్ తీయడం. జ్యూస్ కూడా చాలా చిక్కగా వస్తుందండి. మనం జ్యూస్ షాప్లో తాగినంత చిక్కగా చాలా రుచిగా ఉంటుంది. తియ్యటి కాయలు అయితే కనుక మీరు షుగర్ కూడా వేయాల్సిన పని ఉండదు. మ్యాక్సిమం షుగర్ లేకుండానే పిల్లలకి ఇవ్వండి. ఇది వచ్చేసి చిన్న పిల్లలకండి. 1-2 సంవత్సరాల పిల్లలకైతే కనుక ఇలా టీ స్ట్రైనర్లో కూడా 2-3 తొనల్ని ఈ విధంగా జ్యూస్ తీసి పిల్లలకి స్పూన్తో చక్కగా పట్టచ్చు. చూడండి, నేను ఇక్కడ 2 కమలా తొనల్ని జ్యూస్ తీస్తే ఇంత జ్యూస్ వచ్చిందండి. చిన్నపిల్లలకు పట్టాలనుకున్నప్పుడు ఇదైతే బెస్ట్ ఐడియా అండి. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం. పైనాపిల్ని కట్ చేయాలంటే ఇది అందరికీ చేత కాదండి. అంటే కొంచెం దానిపైన ముళ్ళది ఉంటాయి కాబట్టి అవేమీ లేకుండా చాలా నీట్గా మనం కట్ చేసుకోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ ఇబ్బంది లేకుండా చాలా చక్కగా ఎలా కట్ చేసుకోవాలి అన్నది నేను ఒక వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియోని మీలో చాలామంది చూడలేదండి. నేను పైనాపిల్ని 4 రకాలుగా కట్ చేసి చూపించాను. చూడని వాళ్ళు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడిగారంటే నేను లింక్ని షేర్ చేస్తాను.
మీరు ఎప్పుడు చూడని ఐడియాస్ అయితే ఆ వీడియోలో ఉన్నాయండి. 4 రకాలుగా చాలా సింపుల్గా ఉంటాయి. ఇప్పుడు ఇంకా 4th టిప్ చూద్దాం. ఇంట్లో వేస్ట్ అనుకుని పడేసే వాటర్ బాటిల్స్ మన లేడీస్కి చాలా బాగా ఉపయోగపడతాయి. అవి ఎలాగో ఇప్పుడు చూడండి. బాటిల్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. పై భాగాన్ని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ విధంగా నిలువుగా కట్ చేయాలి. బాటిల్ అడుగు నుండి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలా వదిలేసి మిగతాది ఈ విధంగా కట్ చేయాలండి. వాటర్ బాటిల్ పలుచగానే ఉంటుంది కాబట్టి మనకి సిజర్తో ఈజీగానే కట్ అవుతుంది. చూడండి ఇలా కట్ చేసుకున్నాను. ఈ బాటిల్స్లో చూడండి చక్కగా మనం గాజుల్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. బ్యాంగిల్ ఆర్గనైజర్గా ఈ బాటిల్ అయితే మనకి బాగా పనిచేస్తుంది. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ ఎలాంటి బ్యాంగిల్స్ పెట్టామో తెలుస్తుంది. అలాగే తక్కువ స్పేస్లో ఎక్కువ గాజులను అయితే చక్కగా సర్దుకోవచ్చండి. తీసుకోవడం కూడా చూసారా ఎంత ఈజీగా తీయొచ్చో. నేనైతే ఇలా 2 బాటిల్స్లో సర్ది పెట్టానండి. ఒకవేళ పెద్ద సైజు అయితే కనుక, అంటే మీ బ్యాంగిల్ సైజు పెద్దదైతే కనుక కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, 1 లీటర్ 1.5 లీటర్ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5th టిప్ అండి. మన దగ్గర ఇటువంటి బాక్స్ ఉంటాయి కదా, అంటే కాస్త లోతుగా వెడల్పు తక్కువ లోతు ఎక్కువగా ఉండే ఇటువంటి డబ్బాలు ఉన్నప్పుడు దీంట్లో మనం గోధుమ పిండి కలుపుకోవచ్చండి. చాలా చక్కగా మనం చేత్తో పిండిని తాకకుండా చాలా సింపుల్గా కలుపుకోవచ్చు. మనకి కావలసినంత పిండిని, అంటే డబ్బా సైజును బట్టి పిండిని వేసుకుని దానిలో టేస్ట్ సరిపడా సాల్టు అలాగే కొద్దిగా నూనెని వేసి ఇలా ఫోర్క్తో ముందుగా శుభ్రంగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. మనం మొత్తం ఇక్కడ ఫోర్క్తోనే పిండిని కలుపుతామండి. ఇలా కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ ఫోర్క్తో కలిపితే పిండి చాలా సాఫ్ట్గా వస్తుందండి. చపాతీలు కూడా చాలా మెత్తగా ఉంటాయి. చూడండి ఇలా కొద్దిగా వేసుకుంటూ ఫోర్క్తోనే కలపాలి. ఇక్కడ స్పూన్తో అయితే వీలు పడదండి, ఖచ్చితంగా ఫోర్క్ అయితేనే ఈ విధంగా కలపగలం. చూసారా పిండి చక్కగా ముద్దలాగా వచ్చేసింది. ఇలా బాక్స్లో అయితే కనుక చక్కగా ఈ విధంగా పిండిని కలిపేసి ఆ బాక్స్కి మూత ఉంటుంది కదా, మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టామంటే పిండి కూడా చక్కగా నానుతుందన్నమాట. ఈ టిప్ నాతో పాటు మీ అందరికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి, 6th టిప్ చూద్దాం. మనం నెయిల్స్కి నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ని ఫాలో అయితే చాలా చక్కగా నీట్గా నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు. అదేంటంటే చూడండి, ముందుగా మనం గోరు చుట్టూ ఉండే ఆ స్కిన్ పైన ఇలా వ్యాజ్లైన్ అప్లై చేయాలి. ఒక ఇయర్బడ్తో అయితే కనుక ఇలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత నెయిల్ పాలిష్ వేసుకుంటే పొరపాటున ఆ స్కిన్ పైన నెయిల్ పాలిష్ పడినా సరే అది వెంటనే అతుక్కోదండి, ఆరిపోదు. ఇలా నెయిల్ పాలిష్ వేయడం అయిపోయిన తర్వాత ఇయర్బడ్తో తుడిచేస్తే చాలా ఈజీగా పోతుంది. ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.